అమ్మో! కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న కాంగ్రెస్ ఓళ్ళ మీద పటపట పండ్లు కొరికిండు గదా! ఐషికి తైషి అన్నట్టే ట్వీట్ పెట్టి గరమైండు. కాంగ్రెస్ సర్కార్ మీద ఎత్తి 7 దోషుల మన్ను పోసిండు. అగో ఇద్దరు జాన్ జగ్రీల్ లెక్కుండేటోళ్ళు గట్లెందుకు తిట్టుకుండ్రని మందికి అనుమానాలొస్తున్నాయట. కాంగ్రెస్ సర్కార్ మీద పార్టీ మీద నిప్పులు కక్కిండు బండి సంజయ్ అన్న. ఏఐసిసి మొత్తం ఫేక్ న్యూస్ పెడ్లర్లతోని నిండిపోయింది. అసలు తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మహిళలకు సాధికారత కల్పిస్తామని మాటలు చెప్పి వాళ్ళను శితగొట్టిండ్రు, ఇళ్లను వడగొట్టిండ్రు, కూరగాయలు అమ్ముకునేటోళ్లను కూడా బజాట్లకి ఇడ్చిండ్రు, గర్భిణీలను బజాట్ల పడేసిండ్రు. ఇది పాలన కాదు, ఇది రాక్షస పాలన. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనల రేపు కేసులు 28.94% పెరిగినాయి. మహిళల మీద హత్యలు 13% పెరిగినాయి. కిడ్నాప్లు 26% పెరిగినాయి. మరి కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఏడుంది? మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురైతుంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురైనరు. కాంగ్రెస్ దోపిడీదారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారిందనుకుంటా దుమ్మెత్తి పోసిండు. అయితే మన రెండు పార్టీలు ఒక్కటే అని జనాలల్లో అనుమానం వస్తుంది. అట్లా రాకుండా మనం వేరు అని అలా నమ్మియాలి కాబట్టి ఇట్లా మేము తిట్టినట్టు చేస్తాం, మీరు వడ్డట్టు చేయండి అని ఇద్దరు కూడవలుకొని ఈ తీర్ల తిట్టుకొని కొట్టుకునే డ్రామాలు ఆడుతుండ్రని ఎక్కిరిస్తుండ్రు కార్పాటోళ్ళు. ఏందో ఏమో మళ్ళా చూస్తుండగానే సంక్రాంతి పండుగ రానే వచ్చింది. మళ్ళా సంక్రాంతికి సినిమాల జోరు ఎట్లుంటది? అయితే పండుగకు ఆల్రెడీ రామ్ చరణ్, బాలయ్య, వెంకిమామ బరిలు ఉండంగానే అల్లు అర్జున్ ఎంట్రీ ఇయ్యబోతుండట. ఆగో అల్లు అర్జున్ది ఇప్పుడేం కొత్త సినిమా అంటారా? ఇది చూడురి. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అందులో టాలీవుడ్ అంటేనే సంక్రాంతికి పెట్టింది పేరు. అసోంటిది ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా, బాలయ్య బాబుది రాకుమారాజు, వెంకి మామది సంక్రాంతికి వస్తున్నాం. ఇన్ని సినిమాల పోటీలుంటే అస్సలైన సంక్రాంతి చూపిస్తా అని ఎంట్రీ ఇస్తుండు మన పుష్పరాజు. ఆగో ఇప్పుడు బన్నీది మళ్ళెం కొత్త సినిమా అంటారా? అదేంది మళ్ళా పుష్ప సినిమానే చూపిస్తుర్రు అంటారా? ఆవు మళ్ళా బన్నీ ఎంట్రీ ఇస్తుంది కూడా పుష్ప 2తోనే. మరి దాంట్లో ఏముంది కొత్తగా అంటే ఏం లేదులా, ఇప్పుడు బాహుబలి రేంజ్ లో ఆడుతున్న పుష్ప 2ను మళ్ళా ఈ నెల 12న అంటే గేమ్ చేంజర్ విడుదలైన 2 రోజుల తర్వాతనే ఇంకో 20 నిమిషాలు వెంచి మళ్ళో పారి రిలీజ్ చేయనికే రెడీ అయ్యిర్రు. మరి ఇది బన్నీ సుకుమార్ ఆలోచనో లేక మేకర్స్ ఆలోచనో గాని పుష్ప 2 రిలీజ్ తోని అన్ని సినిమాలకు భయం పట్టుకుంది. అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ల పరంగా ఈ సినిమా ప్రభావం గేమ్ చేంజర్ మీద ఎక్కువ పడేటట్టు కోరుతుందని మాట్లాడుకుంటుర్రు. మొన్నటిదాకా అల్లు వర్సెస్ మెగాలోల్లికి పరద పడ్డది అనుకునే లోపే ఈ సినిమాతోని తమ్ముడే సినిమానే అని రిలీజ్ చేస్తుండేసరికి అబ్బా సాయిరామ్ మళ్ళా షురు అయింద్రా లొల్లి అని గుసగుసలు పెడుతుర్రు ఇరు వర్గాల ఫ్యాన్స్. ఇక స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి వస్తున్న బన్నీ, ఎన్నో ఆశలతో వస్తున్న చెర్రీ, ఇద్దరిట్లలో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. ఏమంటారు?